టీవీ తెలుగు మూవీ అప్డేట్స్. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పెద్దే. ఈ సినిమా నుంచి విడుదలైన తొలిపాట భారత సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. చికిరి చికిరి అంటూ సాగే ఈ పాట ఇండియన్ సినిమాలో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా నిలిచి సంచలనం రేపింది. అత్యంత వేగంగా 32 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. అన్ని భాషల్లో కలిపి 46 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రధాన పాత్రలో దీక్షిత్ శెట్టి హీరోగా, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ లవ్ థ్రిల్లర్ చిత్రమే ది గర్ల్ ఫ్రెండ్. ట్రైలర్ ప్రమోషన్స్ తో మంచి ఆసక్తి కలిగించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లో విడుదలైంది. భూమా అనే అమ్మాయి పాత్రలో రష్మిక ఇమిడిపోయింది. ఆమెలోని సున్నితమైన ఎమోషన్స్, అద్భుతమైన నటనతో పలు వేరియేషన్స్ ని చూపించి ఆకట్టుకుంది. నటిగా రష్మిక మందన ఇదివరకు పలు చిత్రాల్లో సాలిడ్ పర్ఫార్మర్ గా ప్రూవ్ చేసుకుంది. అయితే ఇలాంటి ఒక కొత్త రోల్ ఆమెలోని మరో కోణాన్ని చూపించిందని చెప్పాలి. ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో నవ దళపతి సుధీర్ బాబు హీరోగా, సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రం జటాధర కూడా ఒకటి. ప్రతి సినిమాకి ఎంతో సిన్సియర్ గా వర్క్ చేసే సుధీర్ బాబు నుంచి ఇది కూడా మరో హానెస్ట్ అటెంప్ట్ అనే చెప్పాలి. తన డెడికేషన్ ఈ సినిమాలో చాలా బాగుంది. ఇక బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకి తెలుగులో ఇది మంచి డెబ్యూ అని చెప్పవచ్చు. ఆమె ధనపిశాచిగా ఆమె తన రోల్ లో ఫిట్ అయ్యి మంచి నటన కనబరిచింది. బాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ లలో యష్ రాజ్ ఫిల్మ్స్ తాలూకా యాక్షన్ స్పై యూనివర్స్ కూడా ఒకటే. నటుడు మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలో చేస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఓటీటీలో ఎంత పెద్ద హిట్ అనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో 3వ సీజన్ ఇప్పుడు రాబోతోంది. మరి ఈ సీజన్ లేటెస్ట్ ట్రైలర్ లో తన కొడుకుతో ఓ డైలాగ్ ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై ఫ్రాంచైజ్ పైనే సెటరికల్ గా ఉందనే టాక్ మొదలైంది. దీంతో ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.